హాలోవిన్ సీజన్ తర్వాత క్రిస్మస్ పండుగలు ప్రారంభమయ్యే ముందు పండుగ భోజనాన్ని ఆస్వాదించడానికి, కలిసి సమయాన్ని గడపడానికి, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియచేయడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపే మరో సెలవు దినమే థ్యాంక్స్ గివింగ్ డే. ఇది యునైటెడ్ స్టేట్స్ లో జాతీయ సెలవు దినం. మీరు ఈ పండుగను జరుపుకుంటున్నట్లయితే దాని గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 4 గురువారం నాడు థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది నవంబర్ 28న వస్తుంది. థ్యాంక్స్ గివింగ్ డే ఎప్పుడు ప్రారంభమైందన్నది చూస్తే చాలా కాలం క్రితమే మొదలైంది. కానీ ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పబడలేదు. చాలా మంది ఈ రోజును ప్రియమైన వారి సహవాసాన్ని ఆస్వాదించడానికి, కృతజ్ఞత చూపించడానికి ఒక అవకాశంగా చూస్తారు. ఈ పండుగ ఫుట్బాల్ ఆటలు, మంచి పార్టీ చేసుకోవడానికి వాడుకుంటారు. సాంప్రదాయకంగా రైతులు థ్యాంక్స్ గివింగ్ డే రోజున తమ శరదృతువు పంట కోసం దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి వాడతారు. ఈ పండుగ యొక్క మూలాలు చూస్తే 1621లో ఒక స్థానిక తెగ వాంపానోగ్ వారి నుండి ఏర్పడింది. చాలా కాలం క్రితం భూమిని ఆక్రమించిన అమెరికాలో కొత్తగా స్థిరపడిన ఆంగ్ల వలసవాదుల మధ్య పంట కోత విందు చేసుకున్నప్పుడు ఈ పండుగ జరిపారని సమాచారం. ఇది తరచుగా తెల్ల జాతీయుల కోణం నుండి చెప్పబడే కథగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇది 1863 వరకు జాతీయ సెలవు దినంగా మారలేదు. 1789లో అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ గురువారం నవంబర్ 26 బహిరంగ థ్యాంక్స్ గివింగ్ దినంగా ప్రకటించారు. వైట్ హౌస్ ప్రకారం కొత్త రాజ్యాంగం ప్రకారం థ్యాంక్స్ గివింగ్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. తర్వాత 1863లో అబ్రహం లింకన్ థ్యాంక్స్ గివింగ్ ను సెలవు దినంగా, ఉద్యోగులకు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించారు. రక్తదానమే మహాదానమంటూ యూబ్లెడ్ యాప్ ను సృష్టించి ఎంతో సామాజిక సేవ చేస్తున్న యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు ఎలమంచిలి గారికి ఈ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా రక్తదాతలు, తీసుకున్నవారు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి రోజున మనకు సాయం చేస్తున్న డాక్టర్ జై గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.